బల్లెకల్ గ్రామంలో గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఆదోని కార్యక్రమంలో భాగంగా పలు ప్రధానమైన సమస్యలు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే ఖచ్చితంగా బల్లెకల్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని, అదే విధంగా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. గుడిసె కృష్ణమ్మ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో గుడిసె ఆదికృష్ణమ్మ గారి యువసేన లేదా స్వచ్ఛ ఆదోని అనే పేరు మీద గ్రామానికి వెళ్ళి సుమారుగా 80 మంది గ్రామాలను సందర్శించి అక్కడ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామాన్ని శుద్ధి చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో అక్కడ ఉన్న డ్రైనేజీలు క్లీన్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి గలీజ్ని తీసేయడం కానీ, లేదా క్లీన్గా ఉంచడం ఎలా అనే అవగాహన కల్పించడం కానీ, ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న బల్లేకల్లో ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమాన్ని బల్లేకల్ గ్రామంలో, ఆదోని మండలంలో నిర్వహించామని ఈరోజు అందరూ వచ్చి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ రకంగా గ్రామానికి వెళ్ళి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం అన్నది చాలా అద్భుతమైన విషయం, ఆదర్శవంతమైన విషయం. ఇది మిగతా నియోజకవర్గాల్లో కూడా, రాష్ట్రం అంతా కూడా ఒక ఆదర్శవంతమైన పని చేస్తున్నారు మా నాయకులందరూ కూడా. సో వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను.